Thank you, Jesus. Thank you, Holy Spirit. Father, Lord, and Jesus, we invite in this place of prayer, Lord, and Jesus. Lord, and Jesus, thank you for gathering in your presence once again, Lord. Lord, and Jesus, తండ్రి ప్రభా, ఇదిగో ఈ ఆత్మ ప్రభా తండ్రి ఇక్కడ సంచరించిన దాకా ప్రభా, ఇదిగో ఆరాధనకు వెళ్ళకూడదు ప్రభా తండ్రి, బలమైన ఆత్మత ప్రభా మన ప్రతి కమ్ముకున్న తండ్రి దేవ ప్రభా, ఇదిగో నీ అభిషేకం తండ్రి ప్రభా ఆరాధిస్తున్న ప్రభా, ఈ బలమైన అభిషేకం ప్రభా అభిషేకించయ్యా ప్రభా, ప్రతి ఒక్క అపవాది కార్యాలను రగొట్టమయ్యా తండ్రి దేవ ప్రభా, తండ్రి దేవ ప్రభా, ఇదిగో ప్రభా ఈరోజు మా ఆరాధనలో తండ్రి ప్రభా తండ్రి అయ్యా తండ్రి ప్రభాతో మాట్లాడండి అయ్యా తండ్రి దేవ ప్రభా, ఇదిగో ప్రభా మా ఆరాధనకి సువాసనలు చూడుదురు కాకనైనా తండ్రి ప్రభా. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. 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 Thank you, Jesus. Thank you, Holy Spirit. Lord. Thank you, 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 Lord Jesus. యేసయ్యా
నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 యేసయ్యా
దేవ మమ్మల్ని చూసి ఎరిగిన దేవుడవయ్యా తండ్రి దేవ ప్రభువా, పరిశుద్ధాత్మ కూడా దేవ ప్రభువా, ఇదిగోనైనా ప్రభువా, ఈ దేవుడి అయిన ప్రభువా అందరం కూడా నైనా తండ్రి ప్రభువా, మరి ప్రభుత్వం మీలో ఉండినైనా ప్రభు తండ్రి మీరు నష్టం సాయంగా ఇచ్చేయండి అయ్యా తండ్రి దేవ ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుంటా లేకుంటా బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా
చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. అవునయ్య ప్రభువా, నూతన క్రియలు ప్రభు తండ్రి మా జీవితంలో జరిగించండి అయ్యా తండ్రి ప్రభువా. నీకు స్తోత్రమయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా ధన్య రోదన ఉల్లాసముగా మారిపోయేది. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేది. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేది. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేది. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు జయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా యేసయ్యా. నాకు భయమేలా నాకు దిగులేలా
ప్రభావ. ఇదిగో ఆధ్యాత్మిక ప్రభుత్వం మీరు ఆజ్ఞ ప్రకటిస్తున్న ప్రభావ. ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Please be seated. Please be seated. Thank you. So we welcome you all. Hallelujah. 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 Koshan sa. O kashuan siya. O rahan tabakan shuan sa. Koshian tu. Kashuan si. O karohan. My beloved children, come back. Today I want to talk to you, directly talk to you. క్రీస్తు ఉదయకాలం ముందు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి దేవుడు మరి మీతో అందరితో మాట్లాడాలని మీ అందరితో సంభాషించాలని ఆయన కోరుకుంటున్నాను. For the time of the coming of the Lord is very near. ఎందుకంటే దేవుడు వచ్చే రెండో రాకడ సమీపంలో ఉన్నది. And on this Sunday, I want each one of you to make a decision in your heart. కాబట్టి ఈ దినంలో మీ అందరికీ కూడా మీ విధంతో మాట్లాడుకోవాలని A decision to follow the Lord all the days of your life, no matter what. దేవుని మార్గంలో మనం ఎల్లప్పుడూ నడకాలని మన ఒక విధమైన అది మనం ఒక దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. I want to tell you, my beloved children, that the time is very near when every prophecy is going to be fulfilled. ఆ సమయం త్వరలో ఉన్నది, త్వరలో రానున్నది. నేను చెప్పిన ప్రతి విషయం కూడా ప్రవచనము ఇప్పుడు జరగనున్నది. So in this new year, you make a decision to abide in the Lord and let Him abide in you. ఈ కొత్త సంవత్సరంలో మనం అందరం కూడా దేవుడు మన హృదయాలు ఉండాలి, మన దేవుడు చెప్పిన మార్గంలో నడవాలి. మనం నిశ్చితమైన నిర్ణయం తీసుకుందాము. Make that decision that you will abide in the Lord and let Him abide in you. ఒక నిశ్చయంగా మన దృఢ నిశ్చయంగా ఉండాలి. దేవుడి మార్గంలో మనం నడవాలి, మరి దేవుడు మన హృదయంలో ఉండాలి అనే విషయం మనందరికీ కూడా నిశ్చయంగా మన హృదయంలో ఉండాలి. For I am your Savior and I have good purposes for each one of your lives. ఎందుకంటే నేను మీకు రక్షకుడు కాబట్టి మీ అందరికి కూడా మీ జీవితంలో మంచిది జరగాలి అని నేను ఎల్లప్పుడూ For యోచిస్తుంటాను. each life and each family that is represented here, I have good purposes in this year for you. ఇక్కడ ఉన్న ప్రతి వారి కుటుంబం అందరికీ కూడా నిశ్చయంగా మీ జీవితంలో వచ్చే సంవత్సరంలో జరగనున్నది. This year will hold a turning point for each one of you in your lives. ఈ సంవత్సరం మనందరి జీవితాల్లో ఒక టర్నింగ్ పాయింట్, అంటే జీవిత మార్గంలో వేరే మార్గంలో నడిపించే మార్గం సమయం రానున్నది. Some will fall away and some will draw closer to the Lord. కొంతమంది నా నుంచి దూరపడతారు, కొంతమంది నా దగ్గరికి వస్తారు. And those who draw closer to the Lord are the blessed ones who will be able to overcome even unto the end of the age. మరి నా దగ్గరికి వచ్చిన వారు ఎల్లప్పుడూ కూడా నిశ్చయంగా నాతోనే ఉంటారు, యుగ సమాప్తం వరకు నాతోనే ఉంటారు. For I'm moving powerfully amongst you. ఎందుకంటే మీ మధ్యలో నేను ఎంతో బలము శక్తితో నేను మీ మధ్యలో I'm moving very, very powerfully amongst you. మీ మధ్య నేను ఎంతో
ఎంతో శక్తివంతంగా బలంగా నేను And చూస్తున్నాను. I will lift each one of you. ప్రతి వారిని కూడా నేను పైకెత్తుతున్నాను. So learn in this new year and decide in this new year to abide in God and let God abide in you. కాబట్టి కొత్త సంవత్సరంలో మన జీవితంలో మనం అందరూ కూడా దేవుని మార్గంలో నడుస్తుండాలి. దేవుడు మన హృదయంలో నివసించాలి అనే విషయం My గుర్తించండి. favor be upon you, my grace be upon you. నా కృప, నా మహిమ, నా కృప మీ పైన కూడా In రావాలి. Jesus' యేసు name. ప్రభు Amen. నామమున అడుగుతున్నాను. Amen. ఆమేన్. Amen. Amen. Hallelujah. So it is God's desire. Hallelujah. You know what? Surely time is coming when I'm going to lift you very high. I'm going to lift you high and honor you before the children of men. My grace and mercies upon you. And Amila, my daughter, you are going to serve me fully, completely in spirit and in truth, and your ministry will have a bank opening, a wonderful opening. And they look for my daughter. They look for my daughter. I've got a purpose for your life. And in the new year, you're going to get a breakthrough opening for the glory of my name. And Nitish, my son, I want you to know that I am with you always until the end of the age, and no power of hell shall be able to dominate you or make you fall. That is my word to you. Continue honoring the Lord, continue walking in His ways, continue pleasing Him in whatsoever you do, think and say, and I will lift you up beyond your wildest imagination. Lift your hands and receive the grace that is coming upon you. Lift your hands up, Akashua, and receive the grace that is coming upon you. Receive the grace that is coming upon you. And Victor, my son, despite many things in your path that are troubling you, don't you worry, Victor, my son. I'll gently lead you like a good shepherd into paths of righteousness for my name's sake. And James, my son, you will not even understand or imagine what good things are going to come in your life for the glory of my name. You cannot even imagine it. James, my son, you cannot even imagine it. And Shalom, my beloved daughter. Shalom, my beloved daughter. I heard the cry of your heart, and your loving Savior is right near you to satisfy you totally, completely, fully, and wholeheartedly. For I love those who are like little children. I love those who are like little children. They are my beloved ones, and I love them. In Jesus' name. You will prosper and do very well. For my grace is upon you. And Manoj, hallelujah. Manoj, translate please. Want you translating? Manoj, my beloved son. మనోజ్గా ప్రియ కుమారుడా, I am right there beside you. నేను ఈ పక్కనే కూర్చొని ఉన్నాను. I will look after you until the end of the age. యుగ తరం వరకు నేను నీతో నుండి And my son Joel, I'm going to fulfill every desire in your heart, my son Joel. జోయల్ నా కుమారుడా, నీ హృదయంలో ఆ వాంఛలన్నీ నేను తీర్చుకున్నాను. I'm going to fulfill every desire in your heart, my son నీ Joel. హృదయంలో ఉన్న ప్రతి వాంఛను కూడా నేను తీర్చుకున్నాను. And Ebenezer Karunakar, what you are calling out to me for, what you are calling out to me for, and crying out to me for, I'm going to be the head of your family, and you will work under the living God to spread the grace of God in your family. ఎబెనెజర్ నా కుమారుడా, నీ మొరలన్నీ నేను ఉంటున్నాను. నీకు కావాల్సినన్ని నేను కూర్చున్నాను. నీకు కావాల్సిన సమకూర్చున్నాను. కాబట్టి నువ్వు ఏ విధంగా బాధపడకు. My grace and mercy will
come upon you in a powerful way so that you give all the glory to the living God. నా కృప నా మహిమ ఎంత బలంగా నీ పైన వస్తుందో నువ్వు అప్పుడు అది గుర్తించి నన్ను మహిమ నాకు నువ్వు వందనాలు చెల్లిస్తావు. My beautiful daughter Samta Halakashiyata Rohantia, I'm filling you with grace. Abakashuantia Rohantakashua, I'm filling you with grace of God, totally, completely in Jesus' name. నా కుమార్తె నీ పైన నా కరుణ నేను ఎంతో కుమ్మరిస్తున్నాను కాబట్టి నువ్వు ఆనందించు. And your life partner is going to rise and shine, and there'll be great prosperity in your home. ఎందుకంటే నీ భర్త వచ్చి ఎంతో పైకి నేను లేవనెత్తుతున్నాను. అతని ద్వారా మీ అందరికి కూడా ఎంతో మరి ఆనందం సంతోషం And వచ్చింది. the little baby on your lap is going to be a great prophetess of God. నువ్వు ఎంతో నా వరకు ప్రవక్తగా ఉండనున్నావు. She will start talking, and you keep a watch on what she's talking. ఆమె నీ యొక్క బిడ్డ ఏం మాట్లాడుతుంది దాన్ని చూడు. ఎందుకంటే ఆ మాట్లాడేది అన్ని కూడా నేను నా ద్వారా నేను And మాట్లాడేది. words of blessings and grace will come out of her mouth and her heart even from a young age. కాబట్టి ఆమె హృదయంలో నుంచి నేను మాట్లాడుతున్నాను కాబట్టి నీ బిడ్డ మాట్లాడినన్నింటినీ కూడా నువ్వు గుర్తించు. My beautiful daughter నౌషీన్ నాకు మాట్లాడు. I'm there with you. నేను నీ దగ్గరే ఉన్నాను. I'm holding you in my arms. నేను నా చేతులతో నేను And I'm strengthening you, upholding you with my righteous right hand. నా కుడి చేతితో నేను ఎత్తి నిన్ను బలపరుస్తున్నాను. You are the light in the darkness wherever you go. ఈ అంధకారంలో నువ్వు ఒక వెలుగుగా ఉన్నావు. And I will take you to places you never heard of. మీరు ఎటువంటి ప్రదేశాలు నేను తీసుకెళ్తానంటే నువ్వు ఎప్పుడు కనివిని ఉండవు. And I will settle you down in a miraculous, wonderful way. అక్కడ ఎంతో అద్భుత రీతిగా అక్కడ నేను స్థాపించనున్నాను. And Naureen, my daughter, just lift your hands, Naureen, my daughter. Naureen, నా కుమార్తెను చేతులెత్తి నా ఆశీర్వాదం పొందు. Filling you completely with the grace of God. మరి పూర్తిగా నా శక్తితో నేను నింపుతున్నాను. I'm filling you completely with the grace of God. నేను దేవుని యొక్క పూర్తి కృపా దయలతో నీతో And Lakshmi Kant, my son, this being your inaugural Sunday, my son, I'm going to bless you beyond your wildest expectations. లక్ష్మీకాంత్ నా కుమారుడు నువ్వు చేస్తున్న ప్రత్యేకత నేను గుర్తించినాను. నేను ఎంతో అద్భుత రీతిగా నేను అభిషేకించనున్నాను. I will watch your faithfulness in little things before I give bigger commission. చిన్న పనుల ద్వారా నువ్వు ఏ విధంగా నా పరిచయం చేస్తున్నాను గుర్తించినాను. My grace is upon you. నా My కృప నా మహిమ blessings. నీపై ఉన్నది. In Jesus' name. యేసు ప్రభువు నామమున అడుగుతున్నాము. Amen. Yes, so God expects us to abide in Him in this new year, and let Him abide in you. ఎప్పుడు మన ప్రభు ఏమంటున్నాడంటే నాలో మీరు ఉండండి, నాలో మీరు జీవించమని అని అంటున్నాడు. తర్వాత నాన్న మీ హృదయంలో తీసుకోండి అని If చెప్తున్నాడు. you do that, yes, the promise will come true in your life that verily, verily I say unto you, if ye abide in me and my words abide in you, you shall ask anything and I will give it to you. దీనికి ముఖ్య కారణం అంటే వాక్యం లేఖనం ఏం చెప్తున్నట్టే మీరు నా యందు ఉన్నాడులా నేను మీ యందు ఉన్నాడులా మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు. So each one has a desire, each one has something in their heart. So you learn to abide in God and let Him abide in you. కాబట్టి ప్రతి వారికి కూడా జీవితంలో ఏవో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీరాలంటే మనం దేవుని యందు ఉండవద్దు, దేవుడు మన యందు ఉండవద్దు. So during the Last Supper, Jesus told to His disciples, He was talking to His disciples from John 13, 14, 15, 16. మీరు చూసినట్టయితే ఆ లాస్ట్ సప్పర్ అంటే యేసు ప్రభు చేస్తున్న ప్రతి రాత్రి భోజనం, ఆఖరి రాత్రి భోజనంలో
మాట్లాడినవన్నీ కూడా యోహాను 13, 14, 15 He వచనం was- రాస్తున్నది. You know what, Anila Katoka Sato? I'm going to use you mightily beyond your wildest expectation. You never expected, never thought, but I'm going to lift you beyond your wildest expectation, for your time to start your ministry has come. అదే నా కుమార్తె, నువ్వు హృదయంలో ఏ విధంగా కనివిని కాల్చిన విధంగా నేను నిన్ను వినియోగించుకున్నాను కాబట్టి నువ్వు నీ పరిచయం మొదలుపెట్టు. And I will lead you in paths of my righteousness for my name's sake. నా పేరు కొరకు నా నీతి మార్గంలో నిన్ను నడుపుతున్నాను. Things are going to come true in your life that you're crying out to people for. Don't cry out to anybody, cry out to me. నువ్వు ఎంతమంది ప్రజల దగ్గరికి వెళ్తున్నావు, వారి సలహాలు, వారి గురించి వారి నుంచి వారి సపోర్ట్ అడుగుతున్నావు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నా దగ్గరికి రమ్మని దేవుడు నీకు Because ఆదేశించాడు. I long to be gracious to you. I long to bless you. ఎందుకంటే నేను వీరి ఆదరించాలనుకున్నాను, నా పరిచయంలో వినియోగించాలనుకున్నాను. This church is not a small church. It's going to grow very big in the new year. మరి ఈ చిన్న మంద ఈ విధంగా చిన్న మందగా ఉండదు. ఈ సంవత్సరంలో ఎంతో పెరగనున్నది. So all of you must pray for it, because the wicked one is resisting. He is resisting and doing things to people. They do not understand it. ఎందుకంటే ఎందుకు ఇప్పుడు నిలబడి ఉన్నది అంటే చర్చిలో ఈ విధంగా అది సాతానుడు వచ్చి అడ్డంకులు కలుస్తున్నాడు కాబట్టి అడ్డంకులు త్వరగా వెళ్ళిపోయిన అందరూ కూడా ఈ నమ్మించి దీని గురించి ప్రార్థించండి. It is my desire that each one of you intercede for those who are participating in the church activity. కాబట్టి మనం అందరం కూడా దేవుని పరిచయంలో ఈ చర్చిలో మనం అందరం కూడా పాల్గొనవలసిన అవసరం ఉన్నది. The wicked one had planned to kill Nitish, the worship leader. మరి నితీష్ ఆయన చంపాలనుకున్నాడు ప్రతివాది. But I did not allow it. కానీ నేను అది అసాధ్యం చేసినాను. Because he has many years of service to serve the Lord ahead of him. ఎందుకంటే అతడు నా పరిచయంలో ఎన్నో సంవత్సరాలు జరగవలసి ఉన్నది. The wicked one wants to tear you apart. కానీ సాతానుడు అతన్ని దాని నుంచి దూరం చేయాలనుకున్నాడు. He wants to tear you apart and spoil this church. ఎందుకంటే ఈ చర్చ్ నుంచి ప్రతి వారిని దూరం చేయాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు. But I will not allow it, because prayers are going up for each one of you and for the church. కానీ అది నిశ్చయంగా జరగదు, ఎందుకంటే మీరందరూ దాని గురించి ప్రార్థిస్తున్నారు. The wicked one roams around like a hungry, roaring lion around each one of you every day. ప్రతి వాది ఆయన సాతానుడు క్రూర సింహం అనేది తిరుగుతున్నాడు ఎవరిని భక్షించాలని. The only way to win the victory is to resist him and call out to the Lord God Almighty, who himself was tempted even as you are tempted. ఒకే విధానంతో మనం సాతాను దొరకొట్టగలము. అతన్ని ఎదిరించి వేరేలా అతడు మన నుంచి విడిచి వెళ్ళిపోవడం. Do you know that the Lord was tempted with exactly the same temptations that young men had, the same temptations that you had? మరి యేసు ప్రభు ఏ విధంగా సాతాను శోధించినాడో అదే విధమైన శోధనలు మరి యవనస్తులు అందరూ కూడా వారి జీవితంలో But he didn't give in to even one temptation. కాబట్టి ప్రతి వారు కూడా ఈ విషయం గమనించాలి. So my beloved children, when you are tempted, don't think it is something new and strange that is happening to you. మీ జీవితాల్లో యవనస్తుల ఏదో కొత్త జరగనున్నది అని మీరు తలచుకుంటారు. It is happening to each one of you. ప్రతి వారి జీవితంలో ఇది జరుగుతున్నది. And you must not give in to that temptation. You must walk the faith walk and cry out to the Lord, Lord, give me the strength which comes from you and you alone. కాబట్టి అటువంటి శోధనలో మనం పడకూడదు. మనం అందరం కూడా దేవునికి మొరపెట్టి ప్రార్థించాలి. ప్రభువా, ఈ శోధన
దాని నుంచి దూరం చేయమని. And I will strengthen you and uphold you with my righteous right hand. దేవుడు అప్పుడు చెప్తున్నాడు, మీ అందరికి కూడా నేను నా చేతుల్లో నేను తీసుకుని మిమ్మల్ని అందరినీ రక్షించేస్తాను సోదరుని. Many of you are crying out for the salvation of your husbands, your wife, your children. You are crying out to me in your hearts, and I can hear it loud and clear. ప్రతి వారు కూడా ఇక్కడ ఉన్నవారు తమ బంధుమిత్రులు, తమ బిడ్డల కొరకు, తమ హస్బెండ్స్, లేకపోతే తమ భార్యల కొరకు వారికి రక్షణ కలగాలని వారు నాకు మొరపెట్టుకున్నారు. I will come to your homes and equally yoke you along to your husbands or your wives, and your children be like olive plants around your table. భార్య భర్తలు ఉన్న కల్పనలు ఉన్నాయలా నేను వారి గృహంలో వెళ్ళి వారి ఇంట్లో వెళ్ళి ఆ పూర్తి సమాధానం వారికి తీసుకొస్తాను. వారు పూర్తిగా సమాధానం సంతోషంతో జీవిస్తారు. వారి బిడ్డలు కూడా మరి అక్కడ ఆలివ్ ప్లాంట్స్ ఏమిటో ఉంటారు, అదేవిధంగా ఆలివ్ మొక్కల వలె వారి ఇంట్లో ఉంటారు. And right now I'm opening up the doors of heaven upon you. ప్రతి వారి పైన కూడా స్వర్గద్వారం నేను తెచ్చుకున్నాను. And the air from heaven, the wind from heaven is coming upon you all. ప్రతి వారి పైన కూడా వారి లోకం నుండి వచ్చి ఒక గాలి అందరిపైన ప్రవేశించున్నది. The wind from heaven is coming like a blowing wind upon you all. ప్రతి వారి పైన కూడా అటువంటి ఆ గాలి అందరిపైన వీచున్నది. For the Spirit comes from where you don't know, and where He goes you don't know. But the Spirit is coming upon you. మరి ఆ దేవుని ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుందో మనకు తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు కూడా మనకు తెలియదు. So therefore lift your hands right now. కాబట్టి మీరంతా చేతులెత్తండి And by faith receive the anointing that is being sent upon you as a church and as individuals. ఆ చేతులెత్తి మీరందరికీ పరలోకం నుంచి వచ్చి ఆ అభిషేకం పొందండి. And pouring grace upon grace upon grace upon you all. ప్రతి వారి పైన కూడా నేను నా కరుణను కుమ్మరిస్తున్నాను. Just receive it by faith with thanksgiving. Receive it. విశ్వాసంతో దేవునికి వందనాలు చేసి మనం అందరము ఆ అభిషేకం పొందము. I'm moving amongst all of you. నేను మీ మధ్యలో నేను తీరుతున్నాను. And I'm asking each one of you, ప్రతి వారిని కూడా నేను అడుగుతున్నాను, what gift do you want? మీకు ఏ విధమైన గిఫ్ట్ కావాలని అడుగుతున్నాను. What gifts do you want? మీకు ఏ విధమైన గిఫ్ట్ కావాలి? Just tell me what gift you want and I will give it to you. మీకు ఏది కావాలో నాకు అడుగుము, నేను ఇవ్వనున్నాను. Just cry out to me by faith, my beloved people. అందరు కూడా మనమందరూ కూడా విశ్వాసంతో దేవునికి మొరపెట్టేదము. I'm giving it to you. I'm giving it to you. She will come here. Kadoka, listening and according to your faith be it unto you. అందరికీ కూడా మన దేవుని విశ్వాసంతో పొందుతారు. My grace is upon you. My blessings are నా కృపణ ఆశీర్వాదం మీపై ఉన్నది. in Jesus. యేసు ప్రభు నామమున అడుగుతున్నాను. ఆమేన్. So today we have a word of exhortation by Mrs. Samta Raj. ఇప్పుడు మనందరికీ కూడా దేవుని వాక్యం వివరించుటకు సంతానాలు గారు వస్తున్నారు. Please వారి welcome her. అందరికీ మరి కోరుకుంటున్నాను. She has done theology. She's theologically trained even before her marriage. మరి ఆమె థియాలజీ అంటే దేవుని వాక్యం చదివిన వ్యక్తి. And we know her since she was a young girl. ఆమె మేము చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నుంచి చూస్తూనే ఉన్నాము. She has 3 more sisters and all of them are in the Lord. మరి ఆమె ఇంకా ముగ్గురు చెల్లెలు అక్కలు ఉన్నారు, వారందరూ కూడా దేవుళ్ళు ఉన్నారు. She's a woman of faith and she will give us a word of exhortation. మరి ఆమె దేవుని యొక్క భక్తి మరి ధ్యానించింది భక్తి కాబట్టి ఆమె ద్వారా మనం వాక్యం. She will speak in English and I request Shirley to come and translate it into
Telugu. This is Shirley. She has translated it to English. Now today she will translate English into Telugu. We welcome you, Shirley. Please take charge. Good morning, everybody. Thank God for this opportunity to just share a small word of encouragement for this year. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈరోజు కొన్ని దేవుని మాటలను పంచుకోవాలని చూస్తున్నాము. I'm not going to talk anything new or something that you don't know. The verse that I'm going to talk about is John 3:16. మీకు అందరికీ తెలిసిన విషయమే నేను మీతో పంచుకోబోతున్నాను. యోహాను 3:16. Generally, we do talk about this during Christmas season. మామూలుగా మనం ఇది క్రిస్మస్ సమయంలో మాట్లాడుకుంటాం ఈ వచనం గురించి. But I believe God gave me this verse, and let's look at few things that we can take with us even as we progress through this new year. దేవుడి వచనం నాకు ఇచ్చినట్టున్నారు కాబట్టి మరి ఒకసారి చూసి ఈ సంవత్సరం మనం ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలమో చూద్దాం. So we see John 3:16, all of us know it by heart. And the context of this verse is that it's a part of Jesus' conversation with Nicodemus, a Pharisee and a member of the Jewish ruling council. ఈ వచనము యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నికోడిమస్తో మాట్లాడేటప్పుడు ఈ వచనం చెప్పి ఉంటున్నారు. Jesus explains the necessity of being born again in fullness of God's love demonstrated through his sacrifice. యేసు ప్రభు ఇక్కడ సాల్వేషన్ గురించి చెప్తున్నారు. So let's just, I just highlighted a few words that I believe God was speaking to me as a word of encouragement for all of us through this year. ఈ వచనంలో నుంచి కొన్ని వాక్యాలు నేను మాట్లాడబోతున్నాను. దాని ద్వారా దేవుడు అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని చూస్తున్నారు. So we look at, for God so loved the world. దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించి ఉన్నాడు. When we look at so loved, దేవుడు ఎంత ప్రేమించి ఉన్నాడు అన్న వాక్యం వచనం చూస్తే I believe all of us have experienced God's goodness in our lives all through the last year. మనం పోయిన సంవత్సరం కూడా దేవుని మంచితనం మన జీవితాల్లో అనుభవించి ఉంటాము. So, generally around 31st of December, we all sit down and think about how God has brought us through, and we're so overwhelmed with the fact that His love is the only thing that sustained us until that point. మన జీవితాల్లో డిసెంబర్ 31 తారీఖులో మనం కూర్చొని మనం ఆలోచించి దేవుడు చేసిన గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఆలోచించినప్పుడు దేవుని ప్రేమ మన ఎడల ఎంత గొప్పగా ఉందో మనం తెలుసుకోగలుగుతాము. And isn't it true that that is the confidence that we step into a new year where you don't know what is in store for you, but you know the God who's guided you through. మనకు తెలుసు ఆ సమయంలో మనం ఎప్పుడైతే మన దేవుడు చేసిన కార్యం మనం ధ్యానిస్తామో మనకు తెలుస్తుంది కొత్త నూతన సంవత్సరము ఏం జరగబోతుందో మనకు తెలియదు. కానీ ముందు మన జీవితంలో దేవుడు చేసిన కార్యంలో తెలిసినప్పుడు ఇక ముందు కూడా దేవుడు మనకు తోడుగా ఉండి కాపాడతాడు, గొప్ప కార్యంలో మన జీవితాల్లో చేస్తాడు అన్న నిరీక్షణ మనలో ఉంటుంది. John 13:34-35 says, "A new command I give you, love one another as I have loved you, so you must love one another." యోహాను 13:34-35 వచనాలు చూసినట్టయితే దేవుడు చెప్తున్నాడు, ఒక కొత్త కమాండ్మెంట్ దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడిని మనము సంపూర్ణ హృదయంతో ప్రేమించాలి, మన తోటి మనుషులను కూడా మనలాగా ప్రేమించాలి. By this all men will know that you are my disciples if you love one another. దీన్ని బట్టి ఇతరులు తెలిసి గుర్తిస్తారు మనము యేసు ప్రభు యొక్క సేవకులమని. So here's a reminder from God. ఇక్కడ మనకు దేవుడు ఒకటి జ్ఞాపకం చేస్తున్నారు. Probably we all have been through difficult circumstances, or sometimes it's very difficult to love someone. మనం మన జీవితంలో కొన్ని కష్టమైన పరిస్థితులలో నుంచి వెళ్ళి ఉంటాము. కొన్నిసార్లు ఇతరులను ప్రేమించడం ఎంతో కష్టంగా అనిపిస్తుంది మనకు.
we battle with unforgiveness. మనం చాలాసార్లు ఈ క్షమించలేక కష్టపడుతూ ఉంటాము. We have that, though you know you need to forgive and God is love and all, but sometimes you feel it is very unfair. You end up in unfair situations though you're a child of God. కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళని క్షమించడం ఎంత కష్టతరము, ఎందుకంటే వాళ్ళు అన్యాయంగా మనల్ని దుఃఖపెట్టి ఉంటారు, కష్టపెట్టి ఉంటారు. అటువంటి పరిస్థితిలో వాళ్ళని క్షమించడం ఎంతో కష్టతరంగా అనిపిస్తుంది మనకు. But this year let's make it a confession in our heart, or let's just tell ourselves that no matter how difficult it is, I'm going to love those difficult people around me. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో మనము ఎవరిని క్షమించడం ఎంత కష్టమైనా సరే తప్పనిసరిగా యేసుప్రభు చెప్తున్నాడు కాబట్టి మనము వాళ్ళను క్షమిస్తాము అనే తీర్మానం మనం ఈ కొత్త సంవత్సరంలో చేసుకున్నాము. When there is no love in our heart towards everybody around us, all our religion, all our spirituality is just nothing. మనకు ఇతరుల ఎడల ప్రేమ లేకపోతే మనము ఈ రిలీజియన్ ఇదంతా కూడా మనము ఎంత దేవునికి దగ్గరగా ఉన్నామని చూపించుకుంటున్నాము, అదంతా కూడా వ్యర్థము. There's a second part of the verse. It says that He gave His one and only Son. ఈ వచనంలో యోహాను 3:16లో దేవుడు చెప్తున్నాడు తన ఏకైక కుమారుని మన కోసం ఇచ్చుకుంటున్నాడు. So He gave, which means He put love into action. అంటే దేవుడు యేసుప్రభుని మన కోసం పంపించడం ద్వారా తన ప్రేమను ప్రాక్టికల్గా చూపించుకుంటున్నాడు. So God is waiting on each one of us to step out, to put an action towards our prayer, or put an action towards the promises that you're holding on to. అంటే దేవుడు దీని ద్వారా మనకు చూపిస్తున్నది ఏమంటే మనం కూడా కేవలం ప్రేమించడం మాట ద్వారా కాదు కానీ క్రియల ద్వారా చూపించాలి అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఇక్కడ. That whosoever believes in Him, అంటే ఎవరైతే దేవుడు యేసుప్రభులో విశ్వసిస్తారో, so it's God's reminding us Proverbs 3:5, trust in the Lord with all your heart and do not lean on your own understanding. ఇప్పుడు ఇక్కడ దేవుడు మనకు సామెతలు 3:5 ద్వారా మాట్లాడుతున్నాడు. మనము మన సంపూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్మాలా. So let's believe God for all those promises, those prophecies, so those dreams, those desires in our heart to come to pass. మనం కూడా మన ఆశలు, మన ఆశయాలన్నీ కూడా మన జీవితాల్లో జరుగుతాయని దేవుని మీద మన విశ్వాసం ఉంచాలా. మన స్వంత తలంపుల మీద దీని అవ్వకూడదు. Whoever believes in Him shall not perish but have eternal life. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో, యేసుప్రభు మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఎప్పుడు కూడా నశించిపోరు, వాళ్ళకు నిత్య జీవం ఉంటుంది. Now, if you look at the word perish from Luke 13:3, it says, I tell you, but unless you repent, you will all likewise perish. ఇక్కడ మనము ఈ వచనము నశించిపోవడము చూస్తే లూకా 13:3లో కూడా చూస్తే మన జీవితాలను సరి చేసుకోకపోతే మనం అందరం కూడా నశించిపోయే పరిస్థితి రావచ్చు. God is a God of love. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. And He doesn't want any of His children to perish. దేవునికి ఏ ఒక్క తన బిడ్డ కూడా నశించిపోవడం ఇష్టం లేదు. So God is impressing on my heart for quite some time, and I believe it is for each one of us that we need to evangelize, we need to look around and share the love of God. కొన్ని రోజులుగా దేవుడి వచనం నా హృదయంలో ఉంచున్నాడు. మనం కూడా చుట్టుపక్కల వాళ్ళని చూసి దేవుని ప్రేమను వాళ్ళతో పంచుకోవాలి. We live in a time where it is so dark. People have their own theologies. People have their own opinions, and it is so far from the truth. And there is so much chaos and confusion. It's just getting dark and dark. And I believe God is asking us to look around and just probably go share the love of God to someone. Maybe it's your colleague, maybe it's your neighbor, maybe it's that cousin, or there are so many in our own families, in our very close people who don't accept God, who don't love God. I think it is a time that we, even as we wait on God or sit in His feet for blessings in our life,
I think we need to intercede for all those people who are perishing. We very well know that these people are doomed for destruction, and I believe God is asking us to just get out of our comfort zones and then just go around telling people on His love, His goodness, that there is a way, the truth and the life. ఇక్కడ దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు, మనం ఈ లోకంలో చూస్తే అంతా కూడా అంధకారంతో నిండి ఉన్నది. అందరూ కూడా వాళ్ళ స్వంత తలంపులు, వాళ్ళ స్వంత ఆలోచన చొప్పున నడుస్తున్నారు. వాళ్ళు దేవుని ప్రకారము, దేవుని వాక్యం ప్రకారం నడవడం లేదు. మనం కూడా యోచించి చూస్తే చుట్టుపక్కల అది మన స్వంత బంధువులు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మన ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎక్కడైనా సరే చూస్తే చాలామంది అంధకారంలో నశించిపోయే పరిస్థితిలో ఉన్నారు. మనము సుఖంగా ఉన్నామని మర్చిపోయి దేవుని కోసం ఒక అడుగు ముందుకేసి వాళ్ళతో దేవుని ప్రేమ గురించి పంచుకోవాలి. వాళ్ళని కూడా దేవుని ప్రేమను వాళ్ళకు కూడా పంచిపెట్టాలి మనము. So God sent His Son that we should not perish but have eternal life. Eternal life from John 6:47 says, "Truly, truly I say to you, he that believes on me has everlasting life." This simply does not mean we just exist forever, but here this life is first that we are born again and have a spiritual life. ఇక్కడ మనం చూస్తే ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో వాళ్ళు నశించిపోరు, కానీ వాళ్లకు నిత్య జీవం ఉంటుంది. ఇప్పుడు యోహాను 6:47లో చూస్తే యేసు ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే తన యందు విశ్వసిస్తారో వాళ్లకు నిత్య జీవం ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. So this is just a small word of encouragement, and I believe this is what God has been telling. Let's just pause for a word of prayer. Lord, we thank you, Lord, that you so graciously, Lord, led us into a new year, oh Father God. తండ్రి, ఈ సంవత్సరంలో మమ్మల్ని కొత్త నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు వేలాది స్తోత్రములు. We thank you, Jesus, for this first Sunday of this year, oh God. ఈ నూతన సంవత్సరపు మొదటి ఆదివారం కోసం మీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. Lord, I pray that you stir up our spirit man, oh God. దేవా, మా ఆత్మలతో మీరు మాట్లాడమని మీకు మొరపెడుతున్నాము. That will go deeper and deeper, oh God, to know you in a new dimension this year, oh God. ప్రభువా, మేము మా జీవితాల్లో ఒక కొత్త రకంగా రీతిగా మిమ్మల్ని తెలుసుకోవడానికి మా హృదయాలను మీరే పరిశోధించి మమ్మల్ని ఇంకా లోతులోనికి నడిపించమని మీకు మొరపెడుతున్నాము. That we will step out of our comfort zones, oh God, and seek after you, Lord, that your promises will come to pass in our lives, and Lord, that we will be a blessing to each one around us, oh Father God. ప్రభువా, మేము మా జీవితాలు సుఖంగా నడుస్తున్నాయని కాకుండా నా ప్రభువా, మేము ఇంకనూ మీ సేవలో ముందుకు వెళ్ళి నా ప్రభువా, ఇతరులకు నా ప్రభువా మేము ఆశీర్వాదకరంగా జీవించడానికి మాకు మీ కృపను అనుగ్రహించండి దేవా. Lord, those that know you, Lord, do mighty things, oh Father God. And Lord, your word says, Lord, the violent take it by force, oh Father God. And I pray, Jesus, that we will be so aggressive in our spirit, oh God, that Lord, we will go after those things that have been like a stumbling block and not letting us move forward, oh God, this year. ప్రభువా, మేము ఇంతకాలం కూడా ఎక్కడైతే మేము ముందుకు వెళ్ళలేకపోయి ఉంటున్నామో నా ప్రభువా, మేము మీ ఆత్మ ద్వారా బలపడి అవన్నీ కూడా అధిగమించుటకు మాకు మీ కృపను దయచేయండి తండ్రి. Submit, surrender every month of this year, from the start to the end, into your hands, oh God. May your purposes, may your plans for each one of us come to pass, oh God. తండ్రి, ఈ సంవత్సరంలో ప్రతి నెల కూడా మీకు సమర్పిస్తుంటున్నాం ప్రభువా. మీరు మా జీవితాల్లో ఏర్పాటు చేసిన ప్రతి కార్యం కూడా మా జీవితాల్లో నెరవేర్చమని మీకు మొరపెడుతుంటున్నాము. We believe, Lord, that your grace is enough for us, oh Father God, and with that confidence, oh Father God, help us have a victorious new year, oh God. తండ్రి, మీ కృప మాకు చాలును మా ప్రభువా. ఆ ధైర్యంతో ఈ సంవత్సరం అంతా కూడా మీ కృపను మా మీద కుమ్మరించమని మీకు మొరపెడుతున్నాం దేవా. We thank you, Lord. We praise you, God. We give you glory, honor, and praise, oh God. In Jesus' name I ask you, pray. ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you so much, Santa. God be wonderful. Thank you so much. God be with you. And God be with you. Bless you. Thank you so much.
So we thank Shirley and we thank Samtha. They agreed Shirley last minute, and Samtha, it is God's word that He wanted to be released amongst us. 2 Sundays ago, God told her to release this word on the new year. And మరి we thank సంతానము మరి సెల్లి గారికి మేమందరం వచ్చి వందనాలు చెల్లిస్తున్నాము. ఇది 2 వారాల ముందు మరి సంతాన గారికి వచ్చి దేవుడు మాట్లాడినాడు ఈ విషయం అందరికీ తెలపాలని. ఇప్పుడు మనకు సమయం దొరికింది కాబట్టి ఈ మంచి వాక్యానికి వారికి వందనాలు చెల్లిస్తున్నాము. And we want each one of you to be developed like that and give chance every month to our members to come and share. మరి అదేవిధంగా ప్రతి వారు కూడా వారి జీవితాల్లో యోచించాలి, దేవుడు నాకు ఏం మాట్లాడుతున్నాను, నేను ఏ విధంగా వేరే వారికి దీన్ని పంచుకోవాలి, శుభవార్తలు విషయం గురించి యోచించి వచ్చినట్ట ప్రతి వారికి కూడా ఇటువంటి మరి అనుభవం కలుగుతుంది. And we're so happy to see Veronica after an illness. She's recovering. God bless her. వెరోనికా గారు వచ్చి మరి కొంచెం ఆరోగ్యం బాగలేదు, కానీ ఇప్పుడు వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. Praise God. So, even as we are going to take Holy Communion in the first Sunday of the new year, let us just repent before God. Let us just repent before God. ఈ నూతన సంవత్సరంలో మనం అందరూ కూడా ప్రవేశిస్తున్నప్పుడు మనం చేసిన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మరి ఈ పరిశుద్ధ భోజనంలో మనం Because పాల్గొనాలి. as is said in Acts by Peter, he said, repent and be baptized, and you shall receive the gift of the Holy Spirit. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పీటర్ మనకు చెప్పినది ఏమంటే అందరూ కూడా మీరు చేసిన పాపాలను పశ్చాత్తాపడి యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి, మీరందరూ కూడా రక్షణ పొందదరు అని అక్కడ ఏ విధంగా మనకు పాల్ చెప్పినాడు. So we all repent. So I ask you to get two together. Get a partner with whom you can pray. Gents with gents, ladies with ladies. మరి ఇద్దరిద్దరు కలిసి ప్రార్థించినట్ల Just దానివల్ల together you can sit together, hold each other's hands and repent. Gents with gents and ladies with ladies. Yes, you can meet together sometime, Praneeth. Yes. Yeah. You didn't find anyone? జాయిన్ You can join with the... Okay, you can join. Yeah. It could be 2 or even 3, please. 2 or 3, as long. Manoj, आपके साथ कोई नहीं है repent करने. Let us सबको शील सब उकर शमन सबको शमन here. Just pray with each other. Pray with each other. Repent. వారు కూడా చేతులు కలిపి మరి దేవునికి మొదలుపెట్టండి, ప్రార్థించదు మనం అందరూ. I repent with Uncle. Hallelujah. Uncle Shaman. Lord God, we repent. We are truly sorry, O Lord, for all the sins and thoughts, words and actions that we have committed. ప్రభా మేము చేసిన పాప కార్యములని మేము పశ్చాత్తపడి నీ దగ్గరికి వచ్చున్నాం ప్రభా. We are truly sorry, Lord. We are మేము truly sorry. నిజంగా మేమందరూ కూడా ఈ విషయం మేము ఎంతో బాధపడుతున్నాము చేసిన పాపం కొరకు. We are truly sorry that we have not been faithful in thoughts, words and actions. And we ask you to forgive us. You shall not pray also. Yeah. You also pray. Pray with each other. Because the Bible says, confess your faults one to another and pray for one another that you may be healed. Hallelujah. Confess your faults one to another and pray for one another that you may be healed. So confess and repent. Hallelujah. We repent before your throne of grace, O Lord. We repent before your throne of grace. We are truly sorry, O Lord. Cleanse us with your blood. 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 Yes, Lord. You said, though our sins be as red as scarlet, they shall be as white as snow. Yes, Lord. Yes, Lord.
Yes, Lord, you have said, translator, you have said, though our sins be as red as scarlet, they shall be as white as snow. ప్రభా మేము చేసిన పాప కార్యాలన్నీ కూడా మీ దగ్గర మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని అందరికీ కూడా మీ దగ్గర పశ్చాత్తాపం కొరకు మేము వచ్చున్నాం ప్రభా. మీ క్షమాపణ మాకు ఇవ్వండి ప్రభా. We have hurt our life partners by our angry words, O Lord, and not forgiven them for their angry words. ప్రభా మా జీవిత భాగస్వాములతో కూడా మేము ఎంతో విరోధంగా మరి ఎంతో కఠినంగా మాట్లాడినాం ప్రభా. వాటి కూడా మమ్మల్ని క్షమించండి. Father, we have not been disciplining our children and living a clean life like you want us to live. ప్రభా మీరు చెప్పిన విధానంగానే మా బిడ్డలు మేము వారి క్రమశిక్షణలో తీసుకువెళ్ళలేదు కాబట్టి దానికి కూడా మమ్మల్ని క్షమించండి. Father, even as we prepare our hearts to receive the Holy Communion, please, Lord, cleanse the hearts with the blood of the Lord, O Lord, that was shed on the cross of ప్రభా Calvary. ఇప్పుడు ఈ రాత్రి భోజనం మేము పాల్గొంటుండగా మా పాపలని క్షమించండి ప్రభా. మీ దగ్గర మా పాప రహితంగా వచ్చినట్టు చేయండి. Prepare our hearts, minds, and spirits and bodies to receive the gift of the bread and wine that is declaring that we belong to Jesus. ప్రభా ఈ రాత్రి భోజనం మేము పాల్గొంటుండగా ప్రభు మీ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి ప్రభా. Let us be willing, O Lord. Let us be willing, O Lord. Let us be willing to follow you all the days of our life. ప్రభా మా జీవితంలో అంతా నిన్ను నీ మార్గంలో నడిచేట్టు చేయండి. In this new year, teach us to abide in you, and your words abide in us. Hallelujah. Teach us, O Father. ప్రభా ఈ కొత్త సంవత్సరంలో మీ వాక్యము ద్వారా ఏ విధంగా నడవాలో మా పూర్తిగా మా అందరికీ నేర్పండి ప్రభా. So help us confess our sins to you and to one another, so that we may be మా cleansed. పాపలన్నింటినీ కూడా మీతో క్షమించారు మీ పైన వచ్చి మీ దగ్గర వచ్చి క్షమాపణ అడుగుతున్నాం And we repent and are truly sorry. ప్రభా మేమందరం కూడా దీనికి పశ్చాత్తాపడుతున్నాం ప్రభా. We accept your forgiveness, O Lord. మీ దగ్గరికి వచ్చినాం ప్రభా. In Jesus' name. యేసు ప్రభు Amen. నామములో అడుగుతున్నాము. ఆమేన్. Amen. Amen. Let us take the Holy Communion. ఇప్పుడు అందరూ కూడా హోలీ కమ్యూనియన్ ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనము. Jesus says, the Lord says, cleanse your hearts from all unrighteousness and be filled with the Holy Spirit. ఈ విధంగా మనం ఈ ప్రభరాత్రి భోజనంలో పాల్గొనే ముందు పూర్తిగా మన హృదయం పరిశీలించి వాటిని ఉన్న పాపములన్నీ కూడా దానిలో పశ్చాత్తాపం పొందవలెను. As we take the Holy Communion, let us just worship God. Excuse me. Let us read from 1 Corinthians chapter 11, verse 23 onwards. For I received from the Lord that which I also delivered to you, that the Lord Jesus, in the night in which he was betrayed, took bread.
Let us take the bread. And when he had given thanks, he broke it and said, "This is my body, which is for you. Do this in remembrance of me." Let us take the bread. And in the same way, he took the cup also after supper, saying, "This cup is the new covenant in my blood. Do this as often as you drink it in remembrance of me." Let us take the wine, let us take the juice, the cup of the Lord. Let us all take it together. For as often as you eat this bread and drink the cup, you proclaim the Lord's death until he comes. I ask you, Lasheen, would you come and say the final prayer? Please come. Say the final prayer. Come. Lasheen, come say the final prayer. Mighty God, I thank you, Father. Thank you for this wonderful day that you have given, Father. Lord, Lord, dear and righteous people, Father God, we are sinners, Father God, and we did every bad thing against you and our command, Father God. Yet you love us the same, Father God, with your everlasting love, Father God. Lord, we are thankful for everything that you have done in our lives, Father God. Thank you for this gracious time that you have given, Father God. Thank you for strengthening us with the word of God, Father God. Help us to look at you, Father God, in our tough times, Father God, so that we live a life like Jesus lived on this earth, Father God. Thank you for every single thing, Father God. In Jesus' precious name, I pray. Amen. Praise God. We are so thankful to Lakshmi Khan. He reached here at 6:50 and was waiting for us. He's come all the way from Hafiza Faith by MBS. Thank you. Thank you so much. Please come. Breakfast will be served. Come. Service is over. So we request all of you to come and have breakfast and take the service.